బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త ఉద్యోగాలకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీల పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 10,054 రెవెన్యూ గ్రామాలున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో సగం, ఇప్పటికీ ఉన్న ఉద్యోగస్తులతో మరో సగం ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెడతామని మంత్రి పొంగులేటి ఇప్పటికే స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థపై ఇటీవల రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ROR చట్టం కూడా అమల్లోకి రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఒకసారి మంత్రి పొంగులేటి ఏం మాట్లాడారో చూద్దాం. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 9 నెలలు పూర్తయి ఇంకా 5-6 రోజులైతే 10వ నెలలో 10 నెలలు పూర్తి చేసుకోబోతున్నాం. ఈరోజు తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఈ రాష్ట్రంలో ఏవైతే రెవెన్యూ రికార్డులు ఆనాటి ప్రభుత్వం ధరణితో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులని, భూములున్న ఆసాములు ఏదైతే అభద్రతకు గురయ్యారో వాటన్నిటి పరిష్కారం కోసమని అక్కడ యాచారం మండలం, ఇక్కడ తిరుమలగిరి సాగర మండలాలని 2 మండలాలని పైలట్ ప్రాజెక్టులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, ఈ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో ఈ పైలట్ ప్రాజెక్టులో ఏమేమి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలకి పరిష్కారం శాశ్వతంగా ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకొని అదే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఇది ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందాక తమ్ముడు శంకర్ నాయక్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు అడిగారు. మావి కూడా 2 మండలాలు మా గిరిజన సోదరులు ఉన్నారు, వారికి ఆ 2 మండలాలను కూడా ఇది అయిపోయిన తర్వాత పైలట్ ప్రాజెక్టు పెట్టాలని అడిగారు. తప్పకుండా అన్న, మీ 2 మండలాలే కాదు, ఈ రాబోయే కొద్ది రోజుల లోపే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఏవైతే భూములుండి ఆ భూమిని అనుభవిస్తున్న రైతుకి ఒక భరోసా లేక ఏదైతే అభద్రతకు గురయ్యారో గత 10 సంవత్సరాలలో అటువంటి పరిస్థితి రావద్దని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో ఏ ఒక్క రైతన్నకి కానీ, ఏ ఒక్క భూ ఆసామికి కానీ నా భూమి పోతుందో, నా భూమి నాకు ఎక్కలేదో, నా భూమి నాకు ఉంటుందో ఉండదో అనే అభద్రత లేకుండా ఉండే విధంగా ఆనాడు 2022లో ఏదైతే ఆనాటి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టము ద్వారా 2020లో ఆ చట్టము ద్వారా ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి ఆ రెండిటితో సామాన్య ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడిందో మనందరికీ తెలియంది కాదు. ఎన్నికలకు ముందు ఆనాటి PCC అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మంది ముఖ్య నాయకులు అనేక వేదికల మీద చెప్పారు, మీకు ధరణి కావాలంటే మాకు ఓటు వేయకండి, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని పూర్తి విశ్వాసము నమ్మకం ఉంటేనే మాకు ఓటేయండి అడిగారు. అడిగితే యావత్ రూరల్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క సామాన్య రైతన్న, భూమున్న ప్రతి ఒక్క ఆసామి ఆనాడు ఇందిరమ్మ రాజ్యం కావాలని ఆశీర్వదించారు, దీవించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ భూములకు సంబంధించిన విషయంలో
ఏదైతే 2020 చట్టాన్ని సవరిస్తూ 2020 చట్టాన్ని సవరిస్తూ ధరణిలో ఉన్న అనేక తప్పులని తడకలని సవరిస్తూ ధరణి వల్ల ఏ ప్రజలైతే నష్టం జరిగిందో దాన్ని సవరిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలలో రెవెన్యూకు సంబంధించిన 6 చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిశీలించిన దాంట్లో మేలైన చట్టాన్ని ఈనాడు ఏర్పాటు చేసుకొని ఆ చట్టం గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రిగా నేను కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క అనుభవజ్ఞుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి అది తెలంగాణ రైతన్నలకి మంచిదైతే తప్పకుండా అది చట్టంలో పెట్టాలని పబ్లిక్ డొమైన్ లో పెడితే వేలాది సూచనలు పబ్లిక్ డొమైన్ లో ఇవ్వటం జరిగింది. వాటన్నిటినీ క్రోడీకరించి దేశానికి ఒక రోల్ మోడల్ చట్టం 6 చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో మీ అందరికీ మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంట్లో ఎట్టి సో మంత్రి పొంగులేటి ఏం మాట్లాడారో చూసాం. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వారందరికీ సంబంధించి రెవెన్యూ శాఖలో కొత్తగా ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. మొత్తం 5,000 కొత్త జాబ్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రీసెంట్ గానే ముఖ్యమంత్రితో భేటీ అయినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే దీన్ని కనుక డిగ్రీ అర్హతతో కూడుకున్నటువంటి అర్హతతో వీరికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే ఈ 10,054,000కు సంబంధించినటువంటి గ్రామాల్లో మొత్తం రెవెన్యూ వ్యవస్థను ఒక గాడిలో పెట్టవచ్చు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆల్రెడీ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగులతోటి కొంత జాబ్స్ ఫిల్ చేస్తారు, ఆ పోస్టులు వారికి క్రియేట్ చేస్తారు. కానీ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చేది మాత్రం 5,000 మందితో దీనికి నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ వీళ్ళు ఏం పని చేయాలనేటువంటిది ధరణి కంటే ముందు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని ఎవరైతే విఆర్ఓ సిస్టమ్ అంతా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం. దానివల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నాయి గ్రామ స్థాయిలో. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు గుర్తించడం కావచ్చు, ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వారు విడిపోయినటువంటి వారి భూములను గుర్తించడం, వారు ప్రభుత్వ పథకాలకు అర్హులా కాదా అనేటువంటి గుర్తించడం ఇబ్బంది అవుతా ఉంది. దాంతో పాటు రెవెన్యూ సిస్టమ్ లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో విఆర్ఓ ఇంకా కొంత గ్రామ స్థాయిలో సిస్టమ్ దెబ్బతింది. వాళ్ళను పక్కకు జరపడం వల్ల ఇప్పుడు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నా గ్రామ స్థాయిలో, ఇంకా ఇతరత్రాయన్నా ఎన్ఓసి ఇవ్వాలన్నా, ఇంకేదైనా కొత్తగా వారిని గుర్తించాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బందితో అనేటువంటిది ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త ఉద్యోగాలు ఇవ్వడంతో ఈ సిస్టమ్ అంతా కాస్త బలోపేతం అవుతుంది. వారంతా నగరానికి రావడమో లేకుంటే మండల స్థాయి లెవెల్లో ప్రెజర్ చేయడం ఇవంతా కాస్త తగ్గుతుందని భావిస్తా ఉంది. ఇక్కడితోనే కాకుండా నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు చెరువులు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాపాడేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండేది గతంలో అనేటువంటిది భావిస్తా ఉంది. వీటిపైనే దృష్టి పెడతా ఉంది. అంచనాలు దీనికి ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చింది ప్రభుత్వం. ఈ విపత్తులు వచ్చినప్పుడు కానీ, పంట నష్టం జరిగినప్పుడు కానీ ప్రభుత్వానికి అందించేటువంటి నివేదికలు చాలా ఫాస్ట్ గా అందించగలిగేటువంటి వ్యవస్థ రూపొందించాలి అనేటువంటి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 5,000 కొలువులను 5,000 జాబులు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వీరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు, ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేటువంటిది కూడా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ లో ఒకసారి చర్చించింది. మరింత దీనికి సంబంధించి ఫైనల్ గా ఒక కంక్లూజన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ, రైతులు కానీ, క్షేత్రస్థాయిలో నిరుద్యోగులు కానీ, గ్రామ స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, క్షేత్రస్థాయిలో ఎట్లా ఏదైనా ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం అనుకున్నప్పుడు వాటన్నిటికి కూడా ఈ కొత్తగా ఇచ్చేటువంటి ఉద్యోగులు అడ్జస్ట్మెంట్ చేసేటువంటి మరొక 5,000 మంది ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి డేటా, సరైనటువంటి నివేదిక అందుతుంది క్షేత్రస్థాయి నుంచి అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. సో త్వరలోనే డిగ్రీ అర్హతతో కూడుకున్నటువంటి ఈ దీంతో 5,000 కొత్త జాబ్స్ కి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించి. రైట్ మధు, తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తోంది. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 ఉద్యోగాలు కల్పించబోతోంది. కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త ఉద్యోగాలకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10,000
54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్తో సగం ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో మరో సగం ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.